ఈరోజు మనం శ్రీమద్ భాగవతం తరగతిలో పంచమ స్కందం నుండి నరకలోకాల వర్ణన కోసం చెప్పుకుంటున్నాము. మనందరికీ తెలుసు, మనం ఇంత సాధన చేస్తున్నాము, ఎందుకోసం ఈ సాధన చేస్తూ ఉన్నాము అంటే, మనం అందరం ఏమంటామంటే, ఒక పుణ్యకర్మ చేసిన, ఒక పాపకర్మ చేసిన, పుణ్యకర్మ చేసిన వారందరూ ఎక్కడికి వెళ్తారు? స్వర్గానికి వెళ్తారు. అలాగే పాపకర్మ చేసినటువంటి వారందరూ కూడా నరకానికి వెళ్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అసలు పుణ్యకర్మ కాదు, పాపకర్మ కాదు, ఈ రెండిటికి అతీతంగా భగవంతుని కోసం కర్మ చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ ఎక్కడికి వెళ్తారు అంటే, అందరూ చిట్ట చివరి గమ్యము ఏం చెప్తాము? అందరూ ఎక్కడికి వెళ్తామని చెప్తాం? అందరూ మన కోసం పుణ్యం చేస్తే పుణ్యలోకాలకి వెళ్తాం, పాపం చేస్తే పాపలోకాలు అంటే నరకలోకాలకి వెళ్తాం, అధమలోకాలకి వెళ్తాం. అసలు పుణ్యకర్మ కాదు, పాపకర్మ కాదు, ఇవన్నీ మన కోసం చేస్తున్నాము. అదే భగవంతుని కోసం చేస్తే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? గోలోక బృందావనం. అయితే బయట చాలా మంది వైకుంఠానికి వెళ్తాము అని చెప్పాను కూడా అంటారు. నిజానికి వైకుంఠ లోకానికి గోలోక బృందావనానికి ఏం వ్యత్యాసం లేదు. అయితే గోలోక బృందావనం అనేటువంటిది సాక్షాత్ కృష్ణ లోకము, కృష్ణుడు ఉండేటటువంటి లోకం. గౌడీయ వైష్ణవులందరూ కూడా, మనం గౌడీయ వైష్ణవ పరంపరలో సంబంధాన్ని కలిగి ఉండడం మూలంగా మనమందరం కూడా గోలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే నారాయణ తత్వాన్ని అభ్యసిస్తారో, ఎవరైతే నారాయణుని సేవిస్తారో వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్తారు. కానీ ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినో అర్జున అంటే, బ్రహ్మలోకం నుండి పాతాళ లోకం వరకు ఎక్కడికి వెళ్ళినా సరే పునర్జన్మ అనేటువంటిది ఉంది. పునర్జన్మ అంటే మరల జన్మ అనేటువంటిది ఉంది. కానీ జన్మ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మృత్యువు కూడా ఉంటుంది. మృత్యువు ఎప్పుడైతే ఉందో, జన్మ ఉంది, మృత్యువు ఎప్పుడైతే ఉందో, ఈ రెండింటికి మధ్య దుఃఖము అంటే దుఃఖకరమైనటువంటి వ్యాధి ఉంది, ముసలితనం కూడా ఉంది. సో నిజానికి మనిషికి నిజమైన దుఃఖాలు, క్లేశాలు ఏదైనా ఉన్నాయి అంటే అవి జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఈ 4 మాత్రమే మనిషికి నిజమైన క్లేశాలు, నిజమైన దుఃఖాలు. సో కాబట్టి ఈ 4 లేనటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, జన్మరాహిత్యము లేనటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది వైకుంఠ లోకము లేదా గోలోక బృందావనము అని మనకి భాగవతం చెప్తుంది. ఈ 2 తప్ప ఇంకెక్కడికి వెళ్ళినా సరే నువ్వు మళ్ళా తిరిగి వస్తావు, మరల జన్మిస్తావు, మరల మృత్యువు చెందుతావు, మరల ముసలితనాన్ని పొందుతావు, లేదంటే మరల వ్యాధిని పొందుతావు. ఈ 2 తప్ప, వైకుంఠం కానీ గోలోక బృందావనం కానీ. అది మరి వైకుంఠం వేరు, గోలోక బృందావనం వేరు అంటే 2 వేరు ఏం కాదు, భావం. కృష్ణుడు చెప్తూ ఉన్నాడు, ఏ భావంతో ఆయన్ని మనం సేవిస్తామో ఆ ప్రదేశానికి వెళ్తాం. మనం నారాయణుడిగా సేవిస్తే నారాయణుడి యొక్క లోకానికి చేరుకుంటాం. భగవంతుణ్ణి రాముడిగా కానీ సేవిస్తే శాశ్వతమైనటువంటి అయోధ్యాపురం ఉంది ఆధ్యాత్మిక జగత్తులో, ఆ అయోధ్యాపురానికి చేరుకుంటాం. కొంతమంది కృష్ణుణ్ణి మధురలో ఉండేటువంటి కృష్ణుడిగా సేవిస్తారు. కొంతమంది కృష్ణుణ్ణి మనం చూసినట్లయితే ద్వారకలో ఉండే కృష్ణుడిగా పూజిస్తారు. మనం చూడొచ్చు, బృందావనంలో కృష్ణుడు బాంకీ బిహారీ, ఆయన ఎలా ఉంటాడు? చాలా సులభమైనటువంటి అలంకరణ. కృష్ణుడికి ఒక పట్టు పీతాంబరాన్ని వేస్తారు, లతలతో, పూలతో ఎక్కువ అలంకరణ చేస్తారు. కానీ ద్వారకకి వెళ్ళి చూడండి, కృష్ణుడి యొక్క అలంకరణ అలా ఉండదు. ద్వారకలో కృష్ణుడి యొక్క అలంకరణ ఎలా ఉంటుంది అంటే, ఆభరణాలతో, ఒంటి నిండా ఖరీదైనటువంటి వస్త్రాలతో, ఆభరణాలతో, కృష్ణుడు రాజు కాబట్టి మంచి పగిడీలు, కిరీటాలు పెట్టుకుని ఉంటాడు కృష్ణుడు.
ఆ ఆ అలంకరణ కూడా మాటి మాటికి మారుస్తూ ఉంటారు, అనేకమైన నైవేద్యాలు పెడుతూ ఉంటారు. ఆయనకి అక్కడ సంకీర్తనలు కూడా మనం బృందావనంలో చూస్తే సంకీర్తనలు ఎక్కువ పాడుతూ ఉంటారు, కానీ ద్వారకలో చూస్తే ఎక్కువ వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. రాజుగారు వస్తున్నారంటే వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. అలా ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. సో ఆ విధంగా మనం ద్వారక కృష్ణుని సేవిస్తే ద్వారక ఆధ్యాత్మిక జగత్తులో శాశ్వతమైనటువంటి ద్వారకా నగరం ఉంది, ఆ ద్వారకకి చేరుకుంటాం. అలాగే మనం బృందావన శ్యామ సుందరిని పూజిస్తే గోలోక బృందావనానికి చేరుకుంటాం. అక్కడ గోపీలోలుడై ఉంటాడు కృష్ణుడు, గోపీనాథుడిగా ఉంటాడు కృష్ణుడు. చాలా మంది చూస్తాం మనం బృందావనంలో ఎక్కువగా అందరూ రాధే అంటారు, అంటే రాధారాణితో కూడుకున్నటువంటి కృష్ణుని సేవించడానికి ఇష్టపడతారు. కానీ మధురలో చూస్తే ఎక్కువగా కృష్ణ అంటారు. అందుకని బృందావన వాసులు ఎక్కువగా మనం బృందావనంలో వెళ్ళి హరే కృష్ణ అంటే వాళ్ళు మధురకు పోయి హరే కృష్ణ అనండి, ఇక్కడ కాదు, ఇక్కడ రాధే అనండి అని చెప్పంటారు. రాధే అనండి అంటారు. ఎందుకు రాధే అనండి అంటారంటే బృందావనము అనేటువంటిది శుద్ధ భక్తి కేంద్రం, శుద్ధ భక్తికి అది తార్కాణము, శుద్ధ భక్తికి అది నిలువ ఏంటి శుద్ధ భక్తి కోసం వెలిసినటువంటి ప్రదేశము బృందావనం. కాబట్టి అక్కడ ఆ బృందావనాన్ని అంటే శుద్ధ భక్తికి ఎవరు అధిపతి అంటే శ్రీమతి రాధారాణి. మరి అటువంటి రాధారాణి ఉన్న ప్రదేశంలో రాధారాణి యొక్క నామాన్ని జపిస్తే ఆ రాధారాణి కృప ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు కృష్ణుడి యొక్క కృపని పొందగలుగుతాము. సో కాబట్టి నేరుగా మనం కృష్ణుడిని పొందగలగడం అంటే అది సాధ్యం కానటువంటి పని. అందుకని మనం ఏం చేయాలంటే కృష్ణ భక్తుల ద్వారా వెళ్ళాలి, కృష్ణ భక్తుల ద్వారా వెళ్ళాలి. సో కృష్ణ భక్తుల్లో ఉత్తమమైనటువంటి భక్తులు ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. రాధారాణి మరి నేరుగా రాధారాన్ని పూజించగలమా మనం అంటే నేరుగా రాధారాన్ని పూజించలే. అందుకని బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం ఏదైతే ఉందో ఈ సాంప్రదాయము రాధారాణి యొక్క భావంతో కూడుకున్నటువంటి సాంప్రదాయము, రాధారాణి యొక్క భావంతో కూడుకున్నటువంటి సాంప్రదాయం. అందుకని ఈ మనం పాటించేటటువంటి గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ఏదైతే ఉందో ఇది రాధారాణి అధిపతి ఈ సాంప్రదాయానికి. కాబట్టి రాధారాణి ద్వారానే మనం వెళ్ళాలి భక్తిలోకి. అందుకని సో మరి రాధారాణి అంటే శుద్ధ భక్తుని యొక్క నామం కూడా జపించేటటువంటి అర్హత లేదు మనకి. అందుకని మనం రాధారాణిని నేరుగా రాధా అని పిలకుండా మనం ఏం చేస్తున్నాం, హరే అని పిలుస్తున్నాం, హరే కృష్ణ అని పిలుస్తున్నాం. సో కాబట్టి రాధారాణి హరే అంటే కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి రాధారాణి. ఆ రాధారాణిని నేరుగా మనం పిలిచేటటువంటి శక్తి లేదు కాబట్టి హరే అని పిలుస్తాం. అందుకని మనం ఏం చేయాలి, భక్తుల ద్వారా మాత్రమే మనం కృష్ణుడిని చేరుకోగలము. భక్తులు లేకుండా, భక్తుల యొక్క కృప లేకుండా మనం భగవంతుని చేరుకోలేము. శుద్ధ భక్తుల యొక్క కృప కావాలి మనకి. సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అది అటు వైకుంఠం లేదంటే గోలోక బృందావనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వైకుంఠ గోలోక బృందావనానికి చేరుకోవాలంటే భక్తుల యొక్క కృప కావాలి. అలా కాదు మనం అధమలోకాలకి చేరుకోకుండా ఉండాలి, నరకలోకాలకి చేరుకోకుండా ఉండాలి అంటే నరకలోకాలకి వెళ్ళకుండా మనల్ని రక్షించేటటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము భక్తుడు మాత్రమే, ఇంకొకడెవరు కాదు, భక్తుడు మాత్రమే. మనందరికీ తెలుసు ఎవరు దుర్వాసముని యొక్క వృత్తాంతం చూసినట్లయితే దుర్వాసముని ఏకాదశి వ్రతం చేసిన తర్వాత ద్వాదశి పారాయణ చేయడానికి ఎవరి దగ్గరికి వచ్చారు, అంబరీష మహారాజు దగ్గరికి వచ్చారు. అంబరీష మహారాజు దగ్గరికి వచ్చిన తర్వాత అంబరీష మహారాజు ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి, దుర్వాసముని వెళ్ళి స్నానం చేసి వస్తానన్న మనిషి ఇంకా రాలేదు అని చెప్పి ఆయన ఒక దర్భపుల్ల నీటిలో ముంచి గంగాజలంలో ఉంచి నోట్లో వేసుకున్నారు అంతే. దానిని అపరాధంగా స్వీకరించి అంటే దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. ఒక ఇంటికి వచ్చినటువంటి అతిథిని మనం సత్కరించకుండా, ఈరోజు మనం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే
అతిథి సత్కారం కూడా చెయ్యనటువంటి వ్యక్తికి ఒక సపరేట్ నరకం ఉందంట. ఒక నరకం ఉంది అతిథి సత్కారం చేయనటువంటి వ్యక్తికి. అరే అతిథి అంటే ఒక సామాన్యమైనటువంటి అతిథికే నువ్వు సత్కారం చేయకపోతే, అలాంటిది నీ ఆధ్యాత్మిక గురువు నీ ఇంటికి వస్తే నువ్వు ఇంకెట్లా సత్కారం చేయాలి? నీ ఆధ్యాత్మిక గురువు నీ ఇంటికి వస్తే నువ్వు ఎట్లా సత్కారం చేయాలి? అతిథికి సత్కారం చేయకపోతేనే నరకం అంట. ఇంకా ఆధ్యాత్మిక గురువు వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక గురువు పట్టించుకోకపోతే ఇంకెంత పెద్ద నరకంలోకి వెళ్తామా? ఆయన అదే చేశారు. అతిథి సత్కారం చేయకుండా జస్ట్ అలా నోట్లో ఒక చొక్క వేసుకున్నాడు. అది తప్పు కాదు నిజానికి. అయినా సరే ఆయన కోపగించుకొని ఆయన జుట్టులోంచి ఒక సిగలోంచి ఒక తల వెంట్రుకను తీసి హూమ్ అని చెప్పి ఒక రాక్షసుని సృష్టించేశాడు. రాక్షసుని సృష్టించేసి ఆయన మీదకి వదిలేశాడు. కానీ ఆయన ఎవరు? భక్తుడు. భక్తుడు అవడం మూలంగా అది అపరాధంగా ఆయన అది అపరాధం కాలేదు. అంతకు మించి భగవంతుడు ఆయనకి సుదర్శన చక్రాన్ని రక్షణగా విధించారు. ఆ సుదర్శన చక్రం భారి నుంచి ఆ వచ్చినటువంటి రాక్షసుడు చంపబడ్డాడు. ఇంకా దుర్వాస ముని మీదకి ఆ సుదర్శన చక్రం బయటికి వస్తూ ఉంటే ఆయన అన్ని లోకాలు తిరిగాడు. ఏ లోకంలోకి వెళ్ళినా ఇంద్రాది దేవతలు, వరుణాది దేవతలు, అలాగే పరమశివుడు, బ్రహ్మ ఎవ్వరూ రక్షించలేకపోయారు. ఆఖరికి వైకుంఠ లోకానికి వెళ్తే వైకుంఠ లోకంలో ఉండేటువంటి నారాయణుడు కూడా నువ్వు ఎవరి పట్ల అపరాధం చేసావో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు కాళ్ళ మీద పడు అన్నారు. ఇది చాలా సింపుల్ అన్నమాట. సింపుల్. మనలో ఉండేటువంటి ఈగో అంటారు చూసారా, అది బయటికి తీసేయాలి. మనలో ఉండే అహంకారం, ఈగోస్ని బయట పక్కన పెట్టాలి. ఎందుకంటే మన అహంకారం అనేటువంటి తెర మన ఎదురుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, పెళ్లిలో తెరచాప వేస్తారు, అడ్డుతెర. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి అడ్డుతెర వేస్తారు. ఆ అడ్డుతెర వేసినప్పుడు పెళ్లి కూతురు ఎవరు అంటే జీవుడు, పెళ్లి కొడుకు ఎవరంటే కృష్ణుడు. మధ్యలో పురోహితుడు ఎవరంటే ఆధ్యాత్మిక గురువు. ఈ ఆధ్యాత్మిక గురువు చెప్పే వరకు, అంటే ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు చెబుతాడో అప్పుడు తెరచాప పక్కకు తీస్తారు. ఆ తెరచాప ఎప్పుడైతే పక్కకు తీశారో అప్పుడు ఆ భర్త ఎలా అయితే అంటే ఆ జీవుడు అనేటువంటి ఆ వధువుకి వరుడు ఎలా అయితే కనిపిస్తాడో అలా మన అహంకారము అనేటువంటి అడ్డుతెర ఎప్పుడైతే మనకి తొలగించామో, ఆధ్యాత్మిక గురువు యొక్క మాట విని తొలగించామో, అప్పుడు ఎదురుగా వరుడు అనేటువంటి భగవంతుడు మనకి దర్శనమిస్తాడు. ఎప్పుడైతే నువ్వు నీ అహంకారం అనేటువంటి ఈ తెరని బయటికి తీయలేదో అప్పటి వరకు నీకు కృష్ణుడు కనిపించడు, కృష్ణుడు దర్శనం ఇవ్వడు. నువ్వు అనుకుంటున్నావు కృష్ణుడు నేను చూస్తున్నాను, విగ్రహాల్ని చూస్తున్నాను అని చెప్పి అనుకుంటావు. కానీ భగవంతుడు నీ వైపు కూడా చూడడు. నువ్వు భగవంతుడి వైపు చూడొచ్చు, కానీ నీ వైపు భగవంతుడు చూడు. ఎప్పుడు మనకి భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది అంటే ఆ శ్రీ విగ్రహాల్ని మనం దర్శనం చేసుకున్నప్పుడు, ప్రేమతో దర్శనం చేసుకున్నప్పుడు ఆ భగవంతుడు మన వైపు చూడాలి. మనం అందరి వైపు చూడడం కాదు, అందరినీ మన వైపు చూసేలా చేసుకోవాలి. అప్పుడు మనం చాలా సులభంగా భగవంతుని దర్శనం చేసుకోగలుగుతాము. భగవంతుని మన వైపు చూసేలా మనం చేసుకోవాలి. అలా ప్రవర్తించాలి. ఆ ప్రవర్తించడానికి ఏం చేయాలి? అడ్డుతెర తీసేయాలి. అహంకారము, మన ఈగో, మనకు ఉండేటువంటి ఆ స్వార్థము, వీటన్నిటిని తీసిపడేయాలి. ఎప్పుడైతే తీసిపడేస్తామో అప్పుడు మనం భగవంతుని దర్శనం చేసుకోగలుగుతాము. అయితే ఒక్క భగవద్భక్తుడు తప్ప మరొక వ్యక్తి మనల్ని నరకం నుండి బయటపడేయలేడు. ఒక్క భగవద్భక్తుడు, శుద్ధ భక్తుడు, ఆధ్యాత్మిక గురువు తప్ప, ఒక సద్గురువు తప్ప మరొక ఎవ్వరు పడేయలేరు భగవంతుడు నరకలోకం నుంచి. అది మనం చూడొచ్చు. దుర్వాసముని యొక్క వృత్తాంతంలో చూసాం కదా. భగవంతుడు నువ్వు ఎవరి పట్లయితే అంబరీషుడి పట్ల అపరాధం చేసావు, నువ్వు అంబరీషుడి పాదపద్మముల దగ్గర నువ్వు శరణాగతి పొందు. అప్పుడు అంబరీషుడి పాదాల దగ్గర ఎప్పుడైతే శరణాగతి పొందాడో అప్పుడు ఆ సుదర్శన చక్రం శాంతించడం జరిగింది. సో కాబట్టి మనము ఈ విషయాన్ని చాలా జాగ్రత్తతో గుర్తు తెచ్చుకోవాలి.
కాబట్టి మనం ఈ నరకలోకాల నుంచి బయటపడాలి అంటే కేవలం మనల్ని రక్షింపగలిగేది ఒక్క శుద్ధ భక్తుడు తప్ప మరొకడు ఎవరూ లేరు. ఎందుకంటే నరకలోకాల్లోకి ప్రవేశించేటటువంటి మార్గాన్ని నిరోధించేవాడు కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే. ఆధ్యాత్మిక గురువు మాత్రమే. కానీ నిజానికి చెప్పాలంటే ఈ ఎవరైతే భగవద్భావనతో ఉంటారో వాళ్ళందరూ వైకుంఠవాసులుగా, ఎవరైతే భగవద్భావన కలిగి ఉండరో అటువంటి వారిని కుంఠవాసులుగా భాగవతం చెప్తుంది. వైకుంఠము అంటే ఎటువంటి ఆందోళనలు లేనటువంటి ప్రదేశము. కుంఠ అంటే అర్థం ఏమిటంటే అనేకమైనటువంటి ఆందోళనలు కలిగేటటువంటి ప్రదేశము. కాబట్టి మనం వైకుంఠంలోకి ఉండడానికి ప్రవేశించడానికి ప్రయత్నం చెయ్యాలి. సో ఇందాక మాతాజీ చెప్పారు ఏంటి, అందరూ కూడా టైంకి రావాలి. రాధాష్టమి, రాధారాణి యొక్క పుట్టినరోజు, మన ఇంట్లో మన చిన్న పిల్లవాడి పుట్టినరోజు అంటే మనం చూడండి ఏం చేస్తాం, అర్ధరాత్రి 12 గంటలకి లేచి కేకులు కోయడానికి ప్రయత్నం చేస్తాం. అర్ధరాత్రి 12 గంటలకి వాడు లేచినప్పటి నుంచి ఎలా నిద్రపోతున్నాడో, వాడు ఎట్లా నిద్ర లేస్తాడో అవన్నీ చక్కగా వీడియో తీసి ఒక డాక్యుమెంటరీ తయారు చేస్తాం. మరి మన ఆధ్యాత్మిక జీవితానికి మూలమైనటువంటి మన తల్లి అయినటువంటి శ్రీమతి రాధాదేవి పుట్టినరోజు అయితే మనం కనీసం ముందుగా రావడానికి ప్రయత్నం చేయకూడదా? జీవితాంతం మనం కుంటలోనే ఉన్నాం. మనం అనుకోవచ్చు మనం దీక్షలు పొందేసాం, నేను ఇంకా వైకుంఠ గుణానువర్ణనే అనుకోవచ్చు. కానీ మనం అంతా జీవితాంతం కుంటలోనే ఉన్నాం. ప్రతిరోజు భగవత్ నామం జపించినా కూడా కానీ అట్లీస్ట్ ఇటువంటి పర్వదినాల్లోనైనా సరే వైకుంఠ భావనతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. వైకుంఠ భావన ఏంటి? ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం ఆ భగవంతుని సేవించడం, ఆ వాసుదేవుని సేవించడం, ఆ కృష్ణుని సేవించడం, ఆ కృష్ణుడి యొక్క ఆనందాన్ని చూడడము. ఈ భావాన్ని మనం పెంపొందించుకోవాలి. నిజానికి ఇక్కడ భాగవతంలో చెప్తున్నారు, క్షర పురుషులు అక్షర పురుషులు అని చెబుతూ ఉన్నారు. అంటే ఎవరైతే కుంటజనులు మాయావసులై ఉండి నిరంతరం దుఃఖములో కోట్ల కొలది జన్మలను గడుపుతారో అటువంటి వారు వైకుంఠ జనుల సాంగత్యంలోనే వారు కష్టాల ఊబి నుండి బయటపడి నెమ్మదిగా వైకుంఠ లోకానికి చేరుకోగలుగుతారు. అంటే కోటాను కోట్ల జన్మలుగా చేసినటువంటి పాపములన్నిటినీ కూడా నివృత్తి చేయగలిగేటటువంటి వారు ఎవరంటే వైకుంఠవాసులు మాత్రం. అంటే వైకుంఠవాసులు అంటే అర్థం ఏమిటి? వైకుంఠం నుండి వచ్చినటువంటి వారు కాదు. వైకుంఠవాసులు అంటే ఈ హృదయంలో భగవంతుణ్ణి, పరమాత్మని గుర్తించి హృదయమంతా భగవంతుణ్ణి నింపుకున్నటువంటి వారు. అటువంటి వారి యొక్క సాంగత్యంలో ఎప్పుడైతే ఉంటామో మనం కోటాను కోట్ల జన్మలుగా చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా నివృత్తి అయిపోతాయి. అదే మన జీవితంలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి చీకట్లు కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ శ్రీమద్ భాగవతం ఈ స్కందంలో చెప్తున్నారు ఏమిటి అంటే, అసలు ఈ భారతదేశంలో పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం అంట. ఎందుకు అంటే భారతదేశంలో పుట్టినటువంటి వాడికి కాస్త జ్ఞానము అనేటువంటిది ఉంటుంది. ఆ జ్ఞానంతో నరకలోకాలు అనేటువంటివి ఉన్నవి అని తెలుసుకోగలుగుతారు. మనం అనుకోవచ్చు, చాలామంది హేతువాదులు ఉంటారు, ఈ నరకలోకాలు పూర్వం ఒకసారి ఒక సినిమా వచ్చింది, ఈ నరకలోకాలని తెలియపరుస్తూ అపరిచితుడు అనే ఒక సినిమా వచ్చింది, మనందరికీ తెలుసు. ఆ సినిమాలో వాడు ఎవడైతే పాడైపోయినటువంటి ఆహారాన్ని ఇస్తాడో అటువంటి వాడిని కుంభీపాకం అనేటువంటి నరకంలో పడేస్తాడు తీసుకెళ్ళి. ఇటువంటి సినిమా చూసినటువంటి వాళ్ళు హేతువాదులు చాలామంది, అసలు ఈ నరకాలు ఉంటాయని ఎవడు చెప్పాడు? మేము దేవుణ్ణి నమ్మము, మీరు దేవుణ్ణి నమ్ముతారు కాబట్టి మీరు నమ్మిన తర్వాత మీరు పాపాలు చేస్తే మీరు నరకానికి వెళ్తారేమో, కానీ మేము దేవుణ్ణి నమ్మం కాబట్టి మాకు అసలు నరకాలే లేవు అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి కళ్ళు మూసుకున్నాను, నాకు సూర్యుడు కనిపించట్లేదు కళ్ళు మూసుకునేటప్పుడు, కాబట్టి నేను సూర్యుడు లేడు అంటాను. అది నిజమైపోతుందా? అవ్వదు కదా. సో అదేవిధంగా ఈ హేతువాదులు
కళ్ళు మూసుకొని ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళకి జ్ఞానము అనేటువంటి నేత్రము అది తెరుచుకోలేదు. అందువల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడు లేడు అంటే ఇంకా భగవంతుడు లేడు అంటే దేవుడు లేడు, దయ్యం లేదు అని చెప్పి అంటూ ఉంటారు వాళ్ళు. భగవంతుడు లేడు కాబట్టి భగవంతుడు నరకాలు కూడా లేవు, మాకు ఎటువంటి శిక్షలు లేవు, మాకు ఈ శరీరం ఉన్నంత కాలం, ఈ ఈ యొక్క శరీరం, ఈ మెటీరియల్ బాడీ ఉన్నంత కాలం మాకు నచ్చింది చేస్తాం, మాకు నచ్చింది తింటాం, మాకు నచ్చినట్టు మేము ప్రవర్తిస్తాం అని చెప్పంటారు. సో భగవంతుడు మానవుడికి స్వతంత్రత అనేటువంటిది ఇచ్చాడు. ఆ స్వతంత్రత మూలంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించవచ్చు. కానీ ఏం చేస్తారంటే చాలామంది ఈ స్వతంత్రతని దుర్వినియోగం చేసుకుంటారు. దుర్వినియోగం చేసుకోవడం మూలంగా ఏమవుతుంది, ఆ స్వతంత్రత దుర్వినియోగం అయిపోయి ఏం చేస్తారు, పాపకర్మలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మనందరికీ తెలుసు పాపము అంటే నరకాలు ఉన్నావా లేవా అంటే, ఉదాహరణకి మనం స్కూల్లో తప్పు చేసాం, ఒక తప్పు చేసినప్పుడు మన ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, సో తప్పు చేసిన వాడికి శిక్ష లేదు అని చెప్పి ఊరుకుంటాడా? తప్పు మరలా చెయ్యకూడదు కాబట్టి ఏం చేస్తాడు, మనకి శిక్ష విధిస్తాడు ఖచ్చితంగా. సో అదే విధంగా భగవంతుడు ఆయనే నిజమైనటువంటి మాస్టర్, ఆయనే నిజమైనటువంటి తండ్రి. ఒక తండ్రి తనయుడికి ఏ విధంగా అయితే బుద్ధి చెబుతాడో, ఒక ఉపాధ్యాయుడి శిష్యుడికి ఏ విధంగా అయితే బుద్ధి చెబుతాడో, అదే విధంగా ఒక రాజు తన యొక్క ప్రజలకి సక్రమమైన మార్గంలో నడవనటువంటి ప్రజలకి ఏ విధంగా అయితే బుద్ధి చెబుతాడో, భగవంతుడు అదే విధంగా కర్మని అంటే వికృత కర్మల్లో జీవితాన్ని గడిపేటటువంటి వారందరికీ నరకము అనేటువంటి ఒక ప్రదేశాన్ని అనుకున్నాడు. ఆ ప్రదేశాన్ని భగవంతుడు ఏమి ఇందులోకి రండి అని మనల్ని ఏమి ఆహ్వానించట్లేదు, మనము వెళ్ళేలా మనం ప్రవర్తిస్తున్నాం. మనందరికీ తెలుసు, మన మందిరానికి 2 దారులు ఉన్నాయనుకోండి. ఆ 2 దారుల్లో ఈ దారి గుండా వెళ్తే రోడ్డు అంతా చాలా గతుకులుగా ఉంటుంది. ఈ దారి గుండా వెళ్తే మంచి నేషనల్ హైవే అని చెప్పి అన్నారనుకోండి, మనం ఏం చేస్తాం, ఏ దారి గుండా వెళ్తాం? నాకు తెలుసు మీరు అందరూ రాంగ్ రూట్లోనే వస్తారని. నేనైతే మాత్రం అలా చుట్టూ తిరిగి హైవేలోనే వస్తాను. కానీ మీరందరూ ఏం చేస్తారు, రాంగ్ రూట్లోనే వస్తారు, దగ్గర కాబట్టి, త్వరగా వచ్చేస్తాం కాబట్టి. కానీ దానివల్ల వచ్చే అనర్థం ఏమిటి, చక్కగా నూకాలమ్మ తల్లి ఆర్చిలోంచి అలా రాంగ్ రూట్లో వచ్చేస్తారు. దానివల్ల అనర్థం ఏంటి అంటే, ఒకటి పోలీస్ కేసు, మీరు మీ బైక్ మీద రాకపోయినా ఎవరు బైక్ మీద వచ్చినా ఆ బైక్కి వాళ్ళ కెమెరాలో చూసి ఫోటో తీస్తాడు. సో దాని మూలంగా ఒక 1500 2000 రూపాయలు ఫైన్ వేస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఎదురుగా అత్యంత వేగంగా అనేకమైనటువంటి వెహికల్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ వెహికల్స్ అనేకమైన వెహికల్స్ వచ్చేస్తుంటాయి. ఆ వెహికల్స్ అన్ని ఎంత వేగంగా వస్తాయి, దాని మూలంగా ఎంత హానికరం మనకి. కాస్త లేట్ అయినా మనం ఏం చేయాలి, చుట్టూ తిరిగి రావాలి. అదేవిధంగా 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాల్లో ఏది మంచి మార్గము, ఏది చెడు మార్గము? మనమందరూ ఆ మంచి మార్గంలో వచ్చేటటువంటి వారందరికీ మంచి ప్రదేశం ఉంది, చెడ్డ మార్గంలో వచ్చేటటువంటి వారందరికీ నరకలోకం ఉంది. ఇప్పుడు రెండిట్లో మీరు భగవంతుడు ఎందుకు నరకాన్ని సృష్టించాలి అనడానికి లేదు. ఎందుకంటే మరి చెడ్డ మార్గంలో వెళ్ళేటటువంటి వారందరూ చెడు ప్రదేశానికే వెళ్తారు. అటు చెప్తాడు, ఇది ఎంట్రీ కాదు, నో ఎంట్రీ. లేదు, నేను అలాగే వెళ్తాను. నిన్నటి వరకు అది ఎంట్రీ ఉంది, ఈరోజు నో ఎంట్రీ ఉంది. నాకెందుకు, నాకు రోజు ఇలాగే అలవాటు ఉంది, వెళ్ళే అలవాటు, నేను అలాగే వెళ్తాను. ఏమవుద్ది, అక్కడితో బ్రిడ్జ్ ఎండ్ అయిపోతుంది, అవతల పక్క నదిలో పడిపోతాడు. సో అదేవిధంగా నరకానికి వెళ్ళమని భగవంతుడు ఎవరికి చెప్పట్లేదు, నరకానికి వెళ్ళమని ఎవరిని ఆహ్వానించట్లేదు భగవంతుడు. మనంతట మనం చూజ్ చేసుకుంటున్నాం, మనంతట మనం తీసుకుంటున్నాం ఆ మార్గాన్ని. కానీ ఇక్కడ చెప్తున్నారు, భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఎంత భాగ్యవంతులు అంటే, నిజంగా వారు ఎంతో పుణ్యాన్ని చేసి ఉంటారు, లేదా ముకుందుడే వారి పట్ల ప్రసన్నుడై ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ పుట్టడం, భగవంతుడు మన పట్ల ప్రసన్నుడై ఉండడం మూలంగా మనం ఇక్కడ పుట్టాం. పుణ్యం చేసుకున్నామో లేదో మనకు తెలియదు, కానీ ముకుందుడి యొక్క అపారమైనటువంటి కృప ఉండడం మూలంగా ఈ భారతదేశంలో పుట్టాం మనం. లేకపోతే అనేక రకాలుగా భక్తియుక్త సేవలో వారు ఎట్లా నెలకొలగలుగుతారు.
ఇక్కడ చూడండి, భారతదేశంలో ఎంతమంది ఉన్నారు, భారతదేశంలో పుట్టినటువంటి ఎంతమందిలో, ఆంధ్రప్రదేశ్లో, ఈ అనకాపల్లిలో ఎంతమందిలో మీకెందుకు మాత్రం లభిస్తుంది సేవ? మీకు మాత్రమే ఎందుకు లభిస్తుంది? ఎవరికి లభించట్లేదు కదా. రాధారాణి సేవ, రాధారాణికి మాల కుట్టండి, పువ్వులు మాల కుట్టండి అని ఒక రజనీ మాతాజీకి ఎందుకు లభిస్తుంది? ఇంకెవరికి లభించట్లేదు. రాధారాణి కోసం వంట చెయ్యండి అని చెప్పి ఒక స్మరణ రాధిక మాతాజీకి ఎందుకు లభిస్తుంది? మీకందరికీ ఎందుకు మిగతా వాళ్ళందరికీ, ఇక్కడ 2 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఎందుకు లభించట్లేదు? కిచెన్ని చక్కగా మేనేజ్ చేయండి అని చెప్పి సత్యరుక్మిణి మాతాజీకి ఎందుకు లభిస్తుంది? ఇంకెవరికి ఎందుకు లభించట్లేదు? టెంపుల్లో మేనేజ్మెంట్కి సంబంధించి, డివోటీస్ గ్యాదరింగ్కి సంబంధించి ఇటువంటి విషయాల్లో శ్రీదేవి మాతాజీకి ఎందుకు లభిస్తుంది సేవ? ఎంతమందికి ఎందుకు లభించట్లేదు అనకాపల్లిలో? సో ఎవరైతే భగవంతుని సేవకు దూరం అవుతారో వాడి కన్నా దౌర్భాగ్యవంతుడు మరొకడు ఎవరూ లేరు. శిల ప్రభుపాద చెప్తున్నారు ఈ మాటని. శిల ప్రభుపాదులు వారు చెప్తారు, భగవత్ సేవని కాదనుకొని వెళ్ళిన వాడంతట దౌర్భాగ్యవంతుడు ఈ జగత్తులో మరొకడు ఎవరు లేరు. అందుకు మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకోవాలి, మన సేవకి అడ్డు రాకుండా. నా సేవకి ఇది అడ్డు రాకూడదు, నా సేవకి నా భర్త అడ్డు రాకూడదు, నా సేవకి నా బిడ్డలు అడ్డు రాకూడదు, నా సేవకి నా చదువు అడ్డు రాకూడదు, నా సేవకి నా ఉద్యోగం అడ్డు రాకూడదు, నా సేవకి నా వ్యాపారం అడ్డు రాకూడదు. మనం డిజైన్ చేసుకోవాలి. సో మనం చూడండి, రోజంతా ఖాళీ ఉండదు, విపరీతమైన వ్యాపారం, లక్షలు సంపాదిస్తూ ఉన్నాం. కానీ మనకి నచ్చిన హీరో సినిమా వచ్చింది, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, ఫ్యామిలీతో ఆ హీరో సినిమాకి వెళ్ళాలి అంటే ఏం చేస్తాం? మనం టైం కుదుర్చుకోమా? ఖచ్చితంగా వెళ్తాం కదా. సో మరి అదే విధంగా మనం కూడా, భగవంతుడు నాకు ఈ సేవా భాగ్యాన్ని ఇచ్చారు, త్యాగరాజుల వారు చెప్పారు, దొరుకునా ఇటువంటి సేవ అన్నారు. ఎవ్వడికో కానీ దొరకదు ఇటువంటి సేవ. ఆ సేవ మనకి దొరికింది. అందుకు మనం నరకలోకానికి వెళ్ళే మార్గాన్ని ఎంచుకోకూడదు, ఉత్తమమైనటువంటి భగవద్ధామానికి వెళ్ళే మార్గాన్ని ఎంచుకోవాలి. కోటాను సంవత్సరముల బ్రహ్మలోక వాసము కన్నను భరతవర్షములో స్వల్ప జీవనమైన శ్రేయస్కరము. కోటాను సంవత్సరాలు బ్రహ్మలోకంలో జీవించడం కన్నా ఒక్క క్షణకాలము భరతవర్షంలో పుట్టడం చాలంట. ఒక్క క్షణకాలం గడిపితే చాలంట. ఇక్కడ ఈ క్షణకాలం భరతవర్షంలో జన్మిస్తే అడుగు పెడితే చాలంట. అంతకన్నా పుణ్యం మరొకటి ఏదీ లేదు. అందుకే చెప్తారు, దగ్గరగా ఉంటే వాల్యూ తెలియదు మనకి. బృందావనంలో చాలా మంది నివసిస్తూ ఉంటారు, వాళ్ళకి అంత వాల్యూ తెలియదు, వాళ్ళకి ఏం వాల్యూ తెలియదు. మనం ఎక్కడి నుంచో 2000 కిలోమీటర్ల దూరం నుంచి బృందావనానికి వెళ్తూ ఉంటాం. తిరుమలలో చాలా మంది నివసిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి వాల్యూ తెలియదు. కానీ మనం ఇక్కడి నుంచి తిరుమలకి వెళ్తూ ఉంటాం ఆ స్వామిని దర్శనం చేసుకోవడానికి. సో అదేవిధంగా భారతదేశంలో మనం పుట్టిన వాళ్ళు ఎంత భాగ్యవంతులమో మనకు ఆ వాల్యూ తెలియదు. పాశ్చాత్య దేశస్తులు వాళ్ళు ఎప్పుడెప్పుడు బృందావనం వెళ్దామా, ఎప్పుడెప్పుడు పూరీ జగన్నాథ క్షేత్రానికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు భగవంతుని దర్శనం చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు పాశ్చాత్య దేశస్తులు, మన భక్తులు. అందుకని చెప్తున్నారు, ఎక్కడ భగవత్ కథ అనే గంగా నది ప్రవహిస్తుందో, ఎక్కడ భగవత్ కథ అనేటువంటి గంగా నది ప్రవహిస్తుందో అటువంటి పుణ్య నదీ తటములో భగవత్ సేవ రూపంలో నెలకొనిన భక్తులు ఉండరో, ఎచ్చట భగవత్ ప్రీత్యర్థము సంకీర్తన యజ్ఞములు జరగవో అట్టి ప్రదేశము మహోన్నత లోకమైనప్పటికీ బుద్ధిమంతుడు దానిని వెళ్ళడానికి ఇష్టపడడు. బుద్ధిమంతుడైనటువంటి వాడు అంటే స్వర్గలోకంలో ఉన్నతాది లోకాలు ఉన్నాయి కదా, స్వర్గలోకము, గోర్లోకము, తపోలోకము, జ్ఞానలోకము, ఇటువంటి ఉన్నతమైన లోకాలు ఏవైతే ఉన్నాయో అక్కడ భగవత్ కథ లేదా, భక్తుడు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అక్కడ భగవత్ సేవ లేదా, భక్తుడు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అంటే భక్తుడి యొక్క జీవితం ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నారు చూడండి భాగవతంలో. భగవత్ కథ లేకపోతే అది ఎటువంటి ప్రదేశం అయినా సరే వెళ్ళడానికి లేదు, ఎటువంటి ప్రదేశమైనా కూడా వెళ్ళడానికి లేదు. భగవత్ సేవ జరగట్లేదు అక్కడ, సో అది ఎటువంటి ప్రదేశమైనా సరే వెళ్ళడానికి లేదు. కొంత విచిత్రం ఏంటంటే కొంతమందిని చూస్తూ ఉంటాం, ఇటువంటి పర్వదినాల్లో కూడా ఎక్కడికో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాకు దొరికేది ఒక ఆదివారం అండి,
ఆ ఆదివారం మేము రాధాష్టమని వచ్చేస్తే ఎలాగండి, ఆ ఆదివారం మేము స్పెండ్ చేయాలి కదా మా కుటుంబంతో అని చెప్పి ఆదివారం అక్కడ మొలగడానికి ఇక్కడ తేలడానికి వెళ్తూ ఉంటారు చాలామంది. సో అటువంటి వాళ్ళని ఇంకేమనాలి చెప్పండి. కాబట్టి ఎక్కడైతే భగవత్ సేవ జరగదో, ఎక్కడైతే భాగవతము అనేటువంటి గంగానది ప్రవహించదో, భాగవతామృతం అనేటువంటి గంగానది ప్రవహించదో, ఎక్కడైతే యజ్ఞయాగాది క్రతువులు జరగవో అటువంటి ప్రదేశంలో భక్తుడు ఒక్క క్షణం కూడా ఉండడానికి ఇష్టపడడు. కానీ మరి ఇక్కడ ఈ భారతదేశంలో జన్మించడానికి భక్తులకి మాత్రమే అవకాశం ఉంది, భక్తులకి మాత్రమే అవకాశం ఉంది. అందుకని భారత భూమిలో పుట్టిన ప్రతి ఒక్కడు భాగ్యవంతుడే. అయితే ఆ భాగ్యవంతుడు ఎప్పుడు నిజమైన భాగ్యవంతుడు అవుతాడంటే గురుకృష్ణ ప్రసాద బాయ భక్తి లతా బీజ అంటారు. గురువు కృష్ణుడు యొక్క ప్రసాదం ఎప్పుడైతే వాడికి లభిస్తుందో అప్పుడు నిజమైన భాగ్యవంతుడు అవుతాడు, వాడి హృదయంలో భక్తి లత ఉద్భవిస్తుంది. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, అందుకని స్వర్గలోకాది వాసులు కూడా వాళ్ళు ఏమని కోరుకుంటారంటే భగవంతుడిని, మేము భారతదేశంలో జన్మించాలి అని కోరుకుంటారంట. అందుకే చూడండి, పుణ్యనది స్నానాలు జరుగుతుంటాయి, కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ జరుగుతున్నప్పుడు ఎందుకు పుణ్యనది స్నానానికి వెళ్ళాలనుకుంటారంటే దేవతలు సైతం అక్కడ వచ్చి స్నానం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ చెప్తున్నారు, అనధికారినో దేవాహ స్వర్గస్థ భారతోద్భవం వాంఛంత్యాత్మ విమోక్షార్థ ముద్రే కార్దే ఆదికారిణ. దేవతలు స్వర్గంలో ఉన్నప్పటికీ ధరణి పైన ఉన్నట్టి భరత వర్షంలోనే తిరిగి జన్మించాలని కోరుకుంటారు, దేవతలు సైతం కోరుకుంటారు. అంటే దేవతల రూపంలో వారు భరత వర్షంలో నివసించడానికి అనర్హులు, దేవతలుగా ఉంటే పుట్టడానికి లేదు ఇక్కడ. కనుక భరత వర్షంలో మానవ జన్మను పొంది కూడా కుక్కలు పిల్లులులాగా జీవితమును గడపడము నిక్కముగా శోచనీయమైనటువంటి విషయము. సో వాళ్ళ ఆఖరికి ఈ జగత్తులో కనీసం సునకములాగా అయినా సరే, కనీసం పిల్లిలాగా అయినా సరే, అధమ జంతువులాగా అయినా సరే పుట్టడానికి వాళ్ళు సిద్ధమైపోతారంట దేవతలు. ఈ భరత వర్షం యొక్క మహిమ అటువంటిది, ఇక్కడ ఈ భూమి యొక్క మహిమ అటువంటిది. అందుకే పుణ్యభూమి, కర్మభూమి ఈ భరత భూమి, జ్ఞాన భూమి. కాబట్టి భరతవర్షం యొక్క మరొక అద్భుతం ఏమిటో తెలుసండి? భరతవర్షం యొక్క మరొక అద్భుతం గంగానది. ఈ గంగానది యొక్క ప్రతిరూపములే మన గోదావరి, కృష్ణ, కావేరి ఇటువంటి నదులన్నీ కూడా గంగానదికి మారు రూపమే. అవి గంగ కాదు అనడానికి లేదు. ఇక్కడ భాగవతం చెప్తుంది గంగానదికి మారు రూపమే. ఆ గంగానదికి అంత పవిత్రత ఎందుకు వచ్చిందంటే భగవంతుడు వామనావతారాన్ని ధరించినప్పుడు ఆయన తన యొక్క కాలితో ఈ ఆకాశాన్ని మొత్తము ఆయన ఆవహించినప్పుడు ఆయన యొక్క పాదము ఆ ధ్రువలోకంలో ప్రవహిస్తున్నటువంటి గంగా నదిని తాకింది. తాకి ఆ పాదముకు అభిషేకం చేసి ఈ మేరు పర్వతం మీదకి వచ్చి అక్కడి నుంచి ఈ భూమి మీద ఈ భరత వర్షంలో తిరగడం జరిగింది. కాబట్టి అంతటి పవిత్రమైనటువంటి గంగా నది ఈ భరత వర్షంలో ఉంది. అటువంటి గంగా నదిలో స్నానం ఆచరించడం, అటువంటి వారు గంగా నదిని ముట్టుకున్న చాలంట పవిత్రులైపోతారు. మరి ఎంతటి పవిత్రత కలిగినటువంటి గంగా నది ఉంది, ఇటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా సరే జనాలు ఎందుకు తప్పులు చేస్తున్నారు? కాబట్టి ఒక విషయం ఏమిటి అంటే తప్పు అంటే తెలియక చేసినటువంటి వాడికి ఒక రకంగా శిక్ష ఉంటుంది, తెలిసి చేసినటువంటి వాడికి ఇంకాస్త ఎక్కువ శిక్ష ఉంటుందంట. భారతదేశంలో పుణ్యం పుట్టడం మనం అదృష్టవంతులమే, కానీ ఇక్కడ పుట్టి అన్నీ తెలిసిన తర్వాత ఇంకా తప్పులు చేయడం మొదలు పెట్టామనుకోండి ఇంకా కఠినమైనటువంటి శిక్షలు అనుభవించే అవకాశం ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు ముందుగా నరకలోకాల వర్ణన వివరిస్తూ అసలు నరకలోకం ఎక్కడ ఉంది అంటే మనం చూసినట్లయితే కృష్ణుని యొక్క ధామము గోలోక బృందావనం నుంచి ఒకసారి వినండి, అందరూ జాగ్రత్తగా బుర్రబెట్టండి, నన్ను మళ్ళీ అడగండి. నేను కావాలితే మళ్ళీ ఈసారి మందిరానికి వచ్చినప్పుడు వివరిస్తాను ఆ మ్యాప్ చూపించి. ఒకసారి చూడండి, గోలోక బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు
కమల పుష్పము మధ్యలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆయన తర్వాత ఉన్నటువంటి ధామం ఏదైతే ఉందో అది ద్వారకాధామము. ద్వారకాధామం తర్వాత మధుర, తర్వాత అయోధ్యాధామము. అయోధ్యాధామము కింద ఏదైతే ఉందో అక్కడ కారణోదక సముద్రము, అక్కడ అనేకమైనటువంటి అనంతమైనటువంటి వైకుంఠ లోకాలు ఉన్నవి. ఆ వైకుంఠ లోకాలకి కింద గర్భోదక సముద్రం ఉంది. ఆ గర్భోదక సముద్రములో గర్భోదక విష్ణు ఉన్నారు. ఆ గర్భోదక విష్ణు అంటే కారణోదక విష్ణువు యొక్క శ్వేతరంధ్రాల్లోంచి అనంతమైన బ్రహ్మాండాలు బయటకు వస్తుంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఆ బ్రహ్మాండాలలో ఈ గర్భోదక విష్ణువు ఉన్నారు. ఈ గర్భోదక విష్ణువు ఏదైతే ఉన్నారో ఆ ప్రదేశాన్ని గర్భోదక సముద్రము అన్నారు. అక్కడ దాన్ని అండము అని చెప్పి అన్నారు. అండపిండ బ్రహ్మాండాలు అన్నారు కదా. ఆయన యొక్క బొడ్డులోంచి ఒక తామర తొడుము వస్తే ఆ తామర తొడుముకి మధ్యలో భూమి ఉంది. ఆ కక్షలో ఆ భూమికి కింద అధమలోకాలు 7 ఉన్నాయి. దానికి పైన మరొక 7 ఉత్తమ లోకాలు ఉన్నవి. ఇక్కడ చెప్తున్నారు చూడండి. భూమికి కింద అవతలము, వితలము, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల లోకాలు ఉన్నవి. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాల లోకాలు ఈ భూమికి కింద ఉన్నవి. భూమికి కింద పొరల్లో ఉన్నవి. వీటిలో సుతల లోకము బలి మహారాజు యొక్క లోకము. సుతల లోకము అక్కడ వామన దేవుడు బలి మహారాజుకు ద్వారపాలకుడిగా ఉంటాడు. సుతల లోకము కింద ఉన్నటువంటి లోకం ఏదైతే ఉందో అది తలాతల లోకము. తలాతల లోకము అని చెప్పంటారు. అది మయధానముని యొక్క స్థానము. దాని కింద మహాతల అంటే కద్రువ తనయులైనటువంటి బహుఫల నాగులు ఉంటాయి. అక్కడ ఉండేటువంటి మహాతలంలో నాగులన్నీ అక్కడే ఉంటాయన్నమాట. తర్వాత వాటికి కింద ఉన్నటువంటి వాటికి ఉన్నటువంటి ఏకైక భయం ఏంటంటే ఆ నాగులకన్నిటికీ కూడా గరుడ అంటే భయం. అందుకని అవి అక్కడే ఉండిపోతాయి, రావు అన్నమాట పైకి. మహాతలము కింద ఉన్నటువంటి ప్రదేశము రసాతలము అంటారు. ఆ రసాతలంలో దైత్య దానవులకు ఆవాస స్థానము. అది ఎప్పుడు చీకటిగా ఉంటుంది అనమాట. అందుకని దైత్యులు, దానవులు, దొంగలు అటువంటి వాళ్ళు ఎప్పుడు చీకట్లో ఉండాలనుకుంటారు అనమాట. ఈ దానవులు, దైత్యులందరూ కూడా చీకట్లో ఉండాలనుకుంటారు, అంధకారంలో ఉండాలనుకుంటారు. తర్వాత రసాతలముకు కింద ఉన్నదే పాతాళము. ఆ దైత్య దానవులు ఉన్నటువంటి ప్రదేశానికి కింద ఉంది పాతాళ లోకం. ఈ పాతాళ లోకము కూడా అది కూడా సర్పముల స్థానము, సర్పములకు స్థానము. విశుద్ధ సత్వమయుడగు అనంత దేవుడు కూడా అక్కడే ఉంటాడు. ఎందుకంటే ఈ భూమిని అంతటినీ కూడా ఈ విశ్వాన్ని అంతటినీ కూడా ఆయన యొక్క పడగల మీద మోస్తూ ఉంటాడు అనమాట. మోస్తూ ఉంటాడు. అందుకని అనంత దేవుడు అంటే సాక్షాత్ బలరాముడు ఆయన అక్కడే ఉంటాడు. ఆయన సకల జీవులను ఆకర్షిస్తాడు. భూమి ఆకర్షణ అంటారు కదా. ఆ ఆకర్షణ శక్తిని అక్కడి నుండి ఆయన ఈ సకల జీవులకి ఇస్తూ ఉంటాడు. కనుకనే ఆయన్ని సంకర్షణ అని పిలుస్తారు. అనంత దేవుని మహిమలు అన్నీ కూడా మనం శ్రీమద్ భాగవతంలో చూసే ఉంటాం, వినే ఉంటాం. మనం దశమస్కందంలో కూడా మనం అనేకమైనటువంటి లీలలు, మనం బలరాముని యొక్క లీలలు విన్నాం. అయితే ఈ విధంగా అనంత దేవుడు తన యొక్క పడగల మీద ఈ సమస్త లోకాల్ని మోస్తూ ఉంటాడు. ఈ లోకాలన్నింటి కింద ఉన్నదే నరకలోకము. ఆ నరకలోకం ఎలా ఉంది అంటే ఇక్కడ చెప్తున్నారు, విశ్వంలో సమస్త లోకాలకు ఉన్నటువంటి ఉన్నత లోకాలు, మధ్య లోకాలు, అధోలోకాలుగా విభజించినప్పుడు ఇవే ముల్లోకాలు అని చెప్పి అంటారు. ఈ ముల్లోకాలకు గర్భోదక సముద్రానికి మధ్యలో నరకలోకాలు ఉన్నాయి. అంటే ఉత్తమ లోకాలు, అధమ లోకాలు, మధ్య లోకాలు అని చెప్పి అన్నారు కదా. ఈ మధ్య లోకాలకి అంటే ఈ ముల్లోకాలకి కూడా, ఉత్తమ లోకాలకి, మధ్య లోకాలకి, అధమ లోకాలకి కూడా అట్టడుగు ప్రాంతంలో ఉన్నదే ఈ నరకలోకం. మనకి సినిమాల్లో చూపించినట్టు నరకం ఎక్కడో పైన ఉంది అనడానికి అది అట్లా కాదు. సో నరకం అధపాతాళంలో కింద ఎక్కడో ఉంది. సో అటువంటి నరకము ఎంత భయంకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది అంటే గర్భోదక సముద్రానికి కొద్దిగా పైన అక్కడే పితృలోకం కూడా ఉంటుంది. ఆ పితృలోకానికి దగ్గరలో ఈ నరకలోకము ఉంటుంది అన్నమాట.
అది మలమూత్ర విసర్జనాలతో ఉంటుంది. అందుకే చూడండి మీరు, వరాహ అవతారంలో స్వామి భూమిని ఆ కక్ష నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాడు. అక్కడ పడేస్తాడు అనమాట, ఆ ప్రదేశంలో. అక్కడి నుంచి వరాహ భగవానుడిగా అవతరించి ఆయన ఆ భూమిని బయటికి తీసుకొస్తాడు. సుతల లోకం దగ్గర పడేస్తాడు, అంటే ఇంచుమించుగా నరకలోకానికి దగ్గరలో సుతల లోకం దగ్గర పడేస్తాడు తీసుకొచ్చి. సో అటువంటి నరకము ఎలా ఉంటుందంటే చీము నెత్తురు కలిసినటువంటి ప్రదేశంతో ఉంటుంది. నరకలోకానికి వెళ్ళేటటువంటి వే ఎలా ఉంటుందో తెలుసా అండి? మనం చూడండి, కాశీకి వెళ్ళాలి అంటే గంగా నది దాటుకొని వెళ్ళాలి. గంగా నది ఎంత పవిత్రమైనటువంటి గంగ. అయోధ్యకి వెళ్ళాలి అంటే అక్కడ ఉన్నటువంటి సరయూ నదిని దాటుకొని వెళ్ళాలి. సరయూ నది దగ్గర నుంచి వెళ్ళాలి. మనం మనం చూడండి, రాజమహేంద్రవరానికి వెళ్ళాలంటే గోదావరి, విజయవాడకి వెళ్ళాలంటే కృష్ణానది. ఇన్ని పవిత్రమైన నదులు. తిరుమలకి వెళ్తే అక్కడ స్వామివారి యొక్క అనంత పుష్కరిణి. అలాగే ముక్తినాథ క్షేత్రానికి వెళ్ళాలంటే గండకీ నది. ఎక్కడ చూసినా పవిత్రమైనటువంటి నదులు. ఆ నదిలో మనం ఈ చేతిని తాకినా చాలు, ఆ నీటిని నెత్తిన ప్రోక్షణ చేసుకున్న చాలా పవిత్రం అయిపోతాం. కానీ నరకలోకానికి ఎంట్రీ దేంతో ఉంటుందో తెలుసండి? వైతరణి నదితో ఉంటుంది. వైతరణి నది, అక్కడ కూడా నది ఉంది. ఆ వైతరణి నది ఎలా ఉందంటే రక్త మాంసాలతో ఉన్నది, చీము నెత్తురుతో ఉన్నది. అటువంటి నరకంలో మనిషి ప్రవేశిస్తాడు చేసినటువంటి పాపాలని. మరి అటువంటి నరకాలు ఎన్ని ఉన్నవి అంటే మొత్తం 28 నరకాలు ఉన్నవేని భాగవతం చెప్తుంది. ఒకసారి వాటి పేర్లు చదువుకుందాం, వీలుంటే వాటిని వివరించుకుందాం. లేదంటే 2-3 వివరిస్తాను, మిగతావన్నీ కూడా తర్వాత తరగతిలో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. వివిధ పాపాలను తగినట్టి శిక్షలను విధించే నరకాలకు వివిధ నామాలు ఉన్నవి. అందులో అవి తామిశ్రమము, అంధతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, సూకరముఖము, అందకోపము, క్రిమిభోజనము, సందసము, తప్తసూర్మి, వజ్రకంటక సాల్మలి, వైతరణి, పుయోదము, ప్రాణరోధము, విససము, లాలాభక్షణము, సారమేయధనము, అవీచి, అయప్పానము, క్షారకర్దమము, రక్షోగణ భోజనము, సోలపోత్రము, దంతసూకము, అవట నిరోధము, పర్యావర్తనము, సూచీముఖము వంటి నరకాలకు పాపులు శిక్షింపబడడానికి వెళతారు. అంటే పాపులు అక్కడ శిక్ష పొందడానికి వెళ్తారు. ఇందులో ఒకటి చూస్తే, ఇతరుల పుత్ర కలత్రాదులను లేదా ధనాన్ని అపహరించేటటువంటి వ్యక్తికి భయంకరమైనటువంటి యమదూతలు అతనిని మరణానంతరము కాలపాసము చే బంధించి తామిశ్రమము అనేటువంటి నరకంలోకి తీసుకువెళ్తారు. తామిశ్రమము అనేటువంటి నరకానికి తీసుకెళ్తారు. ఎప్పుడు ఇతరుల యొక్క పుత్రులను, ఇతరుల యొక్క బిడ్డలని ఎవరైతే హింసిస్తారో చూస్తుంటాం మనం. చాలామంది మన బిడ్డలని అయితే మనం చాలా బాగా చూసుకుంటాం. ఇతరుల బిడ్డల్ని వాళ్ళు హింసించేస్తూ ఉంటారు, వాడిని తల్లిదండ్రులు లేనప్పుడు కొడుతూ ఉంటారు, వాళ్ళని అనేకమైన బాధలు పెడుతూ ఉంటారు. అటువంటి వారికి తామిశ్రమము అనేటువంటి నరకము ఒకటి ఉందంట. ఆ నరకములో పాపిని ఏం చేస్తారు తెలుసా? యమదూతలు ఆ పాపిని తిడుతూ, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ, తిడుతూ, కొడుతూ, మంచినీళ్ళైనా ఇవ్వకుండా దండిస్తారంట. అదే తామిశ్రమము అంటారు. అటువంటి నరక యాతనలకు ఆ యొక్క జీవి ఏం చేస్తూ ఉంటాడంటే మూర్ఛపోయి పడిపోతాడంట. మళ్ళా మూర్ఛపోయి పడిపోయినా సరే వాడికి ఒక శరీరం ఉంది, అది యాతనా శరీరము. యాతనా శరీరం ఇక్కడ కూడా ఉంది చూడండి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అని చెప్పంటారు. సూక్ష్మ శరీరం అంటారు. అలా మనకి యాతనా శరీరము అనేటువంటి ఒక శరీరం అక్కడ ఉంటుంది మనకి. ఆ యాతనా శరీరం ఏం చేస్తుంది అంటే బాధలు అనుభవిస్తూ ఉంటుంది. మనం చూస్తాం చూడండి, ఈ స్థూల శరీరము బాధలు అనుభవిస్తూ ఉంటుంది, కానీ సూక్ష్మ శరీరం ఎటువంటి బాధను అనుభవించదు. కానీ ఈ స్థూల శరీరంతో చేసినటువంటి పాపం మూలంగా, అంటే ఈ సూక్ష్మ శరీరము దానితో కలిసి ఉండడం మూలంగా, ఇది చేసినటువంటి పాపం మూలంగా ఏమవుతుందంటే భగవంతుడు మనకి అక్కడ ఒక యాతనా శరీరాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ యాతనా శరీరం ఎటువంటిది అంటే మనం ఆ పాపాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ బాధని భయంకరంగా పొందుతూ ఉంటాం.
పొందుతున్నప్పుడు ఆ బాధ మరో క్షణంలో మాయమైపోతుంది. మళ్ళా వెంటనే ఆ బాధను పొందుతూ ఉంటాం, ఆ బాధను అనుభవిస్తుంటాం పదే 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 పదే. ఇక్కడ కూడా కనీసం ఈ స్థూల శరీరానికి అప్పుడప్పుడు బాధలు వస్తుంటాయి, అప్పుడప్పుడు ఆనందాలు వస్తుంటాయి, కానీ అక్కడ అలా ఉండదు. ఎప్పుడు నిరంతరం బాధలు వస్తూనే ఉంటాయంట. అది నరకంలో అంత తామిశ్రమం ఆ విధంగా ఉంటుంది, తామిశ్రమం ఆ విధంగా ఉంటుంది. ఆ తర్వాత పురుషుని కుయుక్తితో వంచించి అతని భార్యాపుత్రులను అనుభవించేవాడు అంధతామిశ్రం అనే నరకానికి వెళ్తాడు. అక్కడ అతని పరిస్థితి మొదలు నరికిన చెట్టు మాదిరిగా ఉంటుంది. నరక యాతనలు ఎంత ఘోరంగా ఉంటాయంటే జీవుడు దృష్టిని కోల్పోతాడు. అందుకే ఆ నరకాన్ని పండితులు అంధతామిశ్రమం అంటారు. ఎవరైతే ఇక్కడ భార్యాపుత్రులను అనుభవించేవాడు, భర్తని సంహరించి ఆ భర్త యొక్క భార్యని ఎవరైతే పొందడానికి ప్రయత్నం చేస్తారో, వాళ్ళ పుత్రుల్ని కూడా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారో, అటువంటి వారికి అంధతామిశ్రమం అక్కడ ఎలా ఉంటుంది అంటే భయంకరమైనటువంటి ఒక రకమైనటువంటి పురుగులు వారి శరీరాన్ని, అంటే మొదలు భాగం చెట్టు మొదల్ని ఏ విధంగా అయితే చెదపురుగు తినేస్తూ ఉంటుంది, ఆ విధంగా మన శరీరాన్ని ఒక రకమైనటువంటి పురుగులన్నీ కూడా తినేస్తూ ఉంటాయంట. అది ఏం జరుగుతుందో భయంకరమైన పెయిన్ వచ్చేస్తుంటుంది. అది ఏం జరుగుతుందో తెలుసుకుందామంటే కళ్ళు కనిపించవు, మనకి కంటి చూపు ఉండదంట. ఇది అంధతామిశ్రమము అని చెప్పంట. ఆ తర్వాత దేహాత్మ బుద్ధి కలిగినటువంటి మానవుడు పుత్ర కలత్రాదులను పోషించే కార్యంలో అహర్నిశలు పనిచేస్తూ ఇతర జీవుల పట్ల క్రూరంగా వర్తిస్తాడు. ఎల్లప్పుడూ నా పుత్రుల కోసం ధనం సంపాదించాలి, నా బిడ్డ కోసం ధనం సంపాదించాలి, నా బంధువుల కోసం ధనం సంపాదించాలి, లేదంటే నా భార్య కోసం ధనం సంపాదించాలని ఎవడైతే ప్రయత్నం చేస్తూ ఉంటాడో, అహర్నిశలు భగవంతుని పట్ల ప్రేమ లేకుండా వాడు ఎవరైతే ఈ విధంగా ధన సంపాదన మీద వాడు విపరీతమైనటువంటి భావాన్ని కలిగి ఉంటాడో, అటువంటి వాడికి ఎవరి కొరకైతే తాను ఇతరుల పట్ల నిర్దాక్ష్యంగా ప్రవర్తిస్తాడో వారంతా మరణ సమయంలో దూరం అయిపోతారు. అంటే మన బిడ్డల కోసం, మన భార్య కోసము, మన కుటుంబం కోసం, మన పరివారం కోసం రకరకాల వ్యాపారాలు చేస్తాం, ఇతరులను మోసం చేస్తూ ఉంటాం. అలా చేసేటటువంటి వాడు, వాళ్ళందరూ కూడా ఎవరి కోసం అయితే చేస్తారో వాళ్ళందరూ దూరం అయిపోతారు మరణ సమయంలో. కానీ ఆ జీవుడు ఒంటరిగా రౌరవము అనేటువంటి నరకంలో పడతాడు. వాడు కుటుంబ పోషణ కొరకు అన్యుల పట్ల ద్వేషభావాన్ని పొంది వారిని మోసగించే వ్యక్తి యొక్క గమ్యస్థానము రౌరవమే. పశువులలాగా దేహబుద్ధిని కలిగి ఉండడం అంతగా పాపము కాకపోవచ్చు, కానీ దాని ప్రభావంతో ఇతరులను మోసగించే యత్నం మాత్రము నిశ్చయంగా రౌరవ నరకానికి దారితీస్తుంది. ఈ రౌరవం ఏం చేస్తుందంటే మనల్ని పాడుబడిపోయినటువంటి ఒక గృహలో పడేస్తారు. ఆ గృహంలో పెద్ద పెద్ద కొమ్ములు కలిగినటువంటి అనేకమైనటువంటి జంతువులు, భయంకర ఆకృతి కలిగినటువంటి జంతువులు వచ్చి మనల్ని లాక్కెళ్ళిపోతుంటాయి, పీక్కెళ్ళిపోతాయి, ఆ కొమ్ములతో పొడుస్తూ ఉంటాయి. ఈ యాతన శరీరము అది అనుభవించలేక మూర్ఛలు పడిపోతూ ఉంటుంది. మరలా ఆ శరీరానికి శక్తి వస్తుంది, మరలా వచ్చి జంతువులన్నీ కూడా మనల్ని పొడిచేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఇతర జీవులను హింసించి పొట్ట పోసుకునే వాడికి మహారౌరవము అనేటువంటి శిక్ష పడుతుంది. ఇతరుల జీవులను హింసించి ధనార్జన చేసేటటువంటి వాడికి మహారౌరవము. ఈ నరకంలో క్రవ్యాదముల నుండి పిలువబడే జంతువులు జీవుని యొక్క మాంసాన్ని తింటూ ఘోరమైన బాధను కలుగు చేస్తాయి. అంటే ఆ జీవులు బతికుండగానే వాడి మాంసాన్ని తినేస్తూ ఉంటాయంటే అది మహారౌరవం అని చెప్పి అంటుంటారు. మనం బతికే ఉంటాం, ఆ శరీరం అలాగే ఉంటుంది. ఈ పక్కన వచ్చి ఈ కాలు ఒక జంతువు పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మన శరీరం ఏమి జనరల్గా ఈ భౌతిక జగత్తులో కానీ అలా జరిగితే ఈ కాలు చెయ్యో ఎవడో నరికేస్తూ ఉంటే వెంటనే చనిపోతాం. కానీ అక్కడ అలా కాదు, మన శరీరం అలాగే ఉంటుంది. ఆ బాధను చూస్తూనే ఉంటాం, ఆ పెయిన్ అనుభవిస్తూనే ఉంటాం. అయినా సరే మనం ఆ చేసిన కర్మ పోయే వరకు ఆ శిక్షను అనుభవించాల్సిందే. నిజానికి అసలు ఎందుకు భగవంతుడు ఎంత శిక్షను విధిస్తున్నాడు మనకి? ఎందుకు ఇంత జరుగుతుంది అంటే
ఎప్పుడైనా సరే మనం ఆహారం తిన్నామనుకోండి, అది ఆ తిన్నటువంటి ఆహారము జీర్ణమైపోవాలి. జీర్ణం అవ్వకపోతే ఖచ్చితంగా అది అది అంటే అధమ భాగం నుంచో లేదంటే నోట్లోంచో బయటకు వచ్చేయాలి. అటు వామిటింగ్ రూపంలోనా లేదంటే మరొక రూపంలోనా బయటకు వచ్చేయాలి. లేని పక్షంలో అది ఇక్కడే ఉండిపోయింది అనుకోండి, ఇంకా భయంకరమైన రోగానికి వెళ్ళిపోతాం మనం. అందుకని మనం చేసినటువంటి పాపానికి ఈ శిక్షలు అనుభవించడం మూలంగా మన కర్మ తొలగిపోతూ ఉంటుంది. తర్వాత ఎవరైతే జిహ్వా చాపల్యము కొరకు సజీవములైన పశుపక్షాదులనే వండి తింటారో అటువంటి వారు, ఇది చాలా స్పెషల్ నరకం అనమాట. ఇది ఖచ్చితంగా అందరికీ నో ఎంట్రీ లేదు దీంట్లో. అందరికీ ప్లీజ్ ఎంట్రీ అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇటు ఎంట్రీ బోర్డు పెడుతూ ఉంటారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసే పని ఇదే. ఎవడైతే జిహ్వా చాపల్యం కోసం పశుపక్షాదుల్ని తింటాడో, కోడిని, మేకని, ఆ కోడి తండ్రిని, ఆ కోడి భర్తని, ఆఖరికి కోడి లోపల గుడ్డు వెజిటేరియన్ అండి అంటారు. ఈ మధ్య కొంతమంది తయారయ్యారు. కొంతమంది గుడ్డు వెజిటేరియన్ అనే బ్యాచ్ కూడా తయారైంది. అరే, కోడి గుడ్డు తింటే ఏంటో తెలుసా? తల్లి కడుపులో పిండాన్ని తిన్నట్టే. నీ తల్లి కడుపులో పిండాన్ని తింటున్నట్టే, నీ భార్య కడుపులో పిండాన్ని తింటున్నట్టే నువ్వు కోడి గుడ్డు తింటే. కాబట్టి ఎవరైతే అటువంటి పశుపక్షాదులను వండి తింటాడో, వండినవాడు తిన్నవాడు కూడా నరకానికి వెళ్తాడు. వండినవాడు తిన్నవాడు కూడా. నేను హరే కృష్ణ జపిస్తున్నానండి, నేను కంఠమాలు ధరించాను, నేను వండుతాను అంతే, తిన్ను. అటువంటి వాడికి కూడా ఉంది ఖచ్చితంగా. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు, వండినవాడు తిన్నవాడు కూడా ఇక్కడ కుంభీపాకము అనేటువంటి నరకము. వాడు ఎన్ని జంతువులనైతే ఆ నూనెలో వేపాడో అన్నిసార్లు వీడు ఆ భయంకరమైనటువంటి కుంభీపాకం ఎలా ఉంటుందో తెలుసండి. కొన్ని జన్మలుగా కాలుతున్నటువంటి ఆ మూకెళ్ళలో కొన్ని జన్మలుగా వేగుతున్నటువంటి నూనె, దాని మీద ఒక మూత వేస్తారు. ఆ లోపల జీవుణ్ణి మిరపకాయ బజ్జీ వేపుతున్నట్టు వేపుతూ ఉంటారన్నమాట. వీడు బయటికి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. పైనేమో అది అడ్డుంది, కిందకి వెళ్దామంటే కింద మంట ఇంకా కాలిపోతుంది, పైకి వెళ్ళాడు, కిందకి వెళ్ళాడు, మధ్యలో వేగిపోతూ ఉంటాడు. ఇది కుంభీపాక నరకము. ఆ తర్వాత బ్రాహ్మణ హంతకుడు ఎవరైతే ఉంటాడో కాలసూత్రం అనే నరకంలో పడివేయబడతాడు. బ్రాహ్మణ హంతకుడు ఎవరైతే బ్రాహ్మణుణ్ణి చంపడానికి ప్రయత్నం చేస్తాడో, ఎవడైతే బ్రాహ్మణుణ్ణి అవమానిస్తాడో, బ్రాహ్మణ అంటే దాని అర్థం ఏంటి తెలుసా? బ్రహ్మజ్ఞానము తెలిసినటువంటి వాడు, ఆధ్యాత్మిక గురువు. ఎవరైతే ఆధ్యాత్మిక గురువుని చంపడానికి ప్రయత్నం చేస్తారో, ఆధ్యాత్మిక గురువుని చంపడం అంటే దాని అర్థం పొడవడం కాదు. ఆధ్యాత్మిక గురువు పట్ల గౌరవం ఎవరికైతే ఉండదో, ఆధ్యాత్మిక గురువుని చంపడంతో సమానము. ఒకసారి ధర్మరాజుని చూసి అర్జునుడికి చాలా కోపం వచ్చేసిందంట. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, ఏంటి నిజంగా నీకు ధర్మరాజు మీద అంత కోపం ఉందా అన్నాడంట. నిజంగా చాలా కోపం ఉంది, చంపాలనేంత కోపం ఉందా అన్నాడంట అర్జునుడు. అరే, చంపాలనంత కోపం ఉందా? మరి క్షత్రియుడు కదా, నువ్వు వెనక్కి తగ్గకూడదు కదా, చంపేయాలి కదా మరి అంటాడు. అరే, సొంత అన్నని ఎట్లా నేను చంపుతాను? ఎందుకంటే ఆయన అంత నీతివంతుడు, అంత ధర్మాత్ముడు అవడం మూలంగానే కదా ఇంత ఈ యుద్ధాన్ని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నాడంట. అయితే నువ్వు చంపినంత పని చేయొచ్చు అన్నాడంటే కృష్ణుడు. ఏంటి చెప్పినంత పని అంటే? సింపుల్, ఆయన దగ్గరికి వెళ్ళి చిన్న మాట దూషించే అన్నాడంట. అంతే, చిన్న మాట అగౌరవంగా మాట్లాడే, అంతే, చంపినట్టు అన్నాడంట. అదే విధంగా మనం గురువు పట్ల అగౌరవంగా ప్రవర్తించినా, గురువుని దూషించినా, గురువు పట్ల మనకి గౌరవం లేకపోయినా గురువుని చంపినట్టే. ఎవరైతే ఇక్కడ బ్రాహ్మణుణ్ణి చంపుతారో, గురువుని చంపడానికి ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి ఏం నరకం తెలుసా? కాలసూత్రం అనే నరకం. ఇది ఎటువంటిదంటే, ఇలా నడుస్తుంటా ఉంటారు ఆ నరకలోకంలో. నడుస్తున్నప్పుడు కింద నుంచి ఒక రకమైనటువంటి గొలుసులు లాంటివి వచ్చి మన కాలుని పట్టేస్తూ ఉంటాయి. అరే, అది కింద కాలు కాలిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి కాలు తీయేద్దాం అనేటప్పుడు ఈ కాలు ఇంకో గొలుసు వచ్చి పట్టేసుకుంటాయి. అలా ఎంత నడిచినా కూడా అవి మనల్ని పట్టేసుకుని ఉంటాయి. ఇవి కాలసూత్రము అనేటువంటి నరకం.
ఉమ్. ఇలా 80,000 మైళ్ళు పరిధి కలిగినటువంటి ఈ నరకము తామ్రమయమై ఉంటుంది. పైన సూర్యుని చేత 80,000 మైళ్ళు కలిగినటువంటి ఈ నరకము తామ్రమై ఉంటుంది. పైన సూర్యుని చేత, క్రింద అగ్ని చేత ఈ ప్రాంతం అత్యధికంగా ఉష్ణంగా ఉండి బ్రాహ్మణ హంతకుడు ఈ తామ్రము పైనే కూర్చుండి అటు ఇటు కదలలేక ఈ బాధను అనుభవిస్తూ ఉంటాడు. ఏం చెప్తున్నారు? 80,000 మైళ్ళు ఆ విధంగా నడుస్తూ నడుస్తూ ఉంటే ఆ గొలుసులు వచ్చి మనల్ని పట్టుకుంటూ ఉంటాయంట. ఒక్క బ్రాహ్మణ హంతకుడికి ఇచ్చేటటువంటి నరకము, గురువుని దూషించేటటువంటి వాడికి, గురువుని చంపేటటువంటి వాడికి దొరికేటటువంటి నరకముకి భయంకరమైనటువంటి ఉష్ణం ఉంటుందంట, భయంకరమైన వేడి ఉంటుందంట ఈ నరక లోకంలో. ఈ విధంగా అనేకమైనటువంటి నరకాలు, 28 నరకాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం ఒక 10 దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా భయంకరమైన నరకాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్తే మీరు రాత్రి నిద్రపోరు. ఇప్పుడు అందుకే ఇక్కడితో ఆపేస్తున్నాను నేను. మరలా ఇంకొక క్లాస్లో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు రాత్రి నిద్రపోగానే ఈ నరకాలన్నీ కళ్ళకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవత మహాపురాణకి, జగద్గురు శీల ప్రభుపాదకి జయ.